In the fire, they will come a leader. Oh, Jesus, Gambhiram. ఆగండి ఆగండి మామా బ్రోస్, వీడియోలోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్. మన వీడియోని లైక్ చేయకుండా లైక్, సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్, వాటిగానే గుద్ది పడేయండి. అలాగే ఈ ఫైనల్స్ లో మన ఇండియా ఊర పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకు మామా బ్రో. కొట్టినాం ఫైనల్స్ లో కప్పు కొట్టినాం. బ్యాక్ టు బ్యాక్ T20 వరల్డ్ కప్. నీ అవ్వ ఇండియా అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. శాన్నరు ఎట్లుంది ఇండియా దెబ్బ, న్యూజిలాండ్ అబ్బా. ఇప్పటికీ మీకు మాకు 3 మ్యాచ్లు జరిగితే 3కి 3 మీరే గెలిచినారు. కానీ ఫైనల్స్ లో చూసారు కదా అసలు సిసలైన రివెంజ్ ఏ విధంగా ప్లాన్ చేసాము. చిన్న ఛాన్స్ లేకుండా చేసి పడేసాం. కంప్లీట్ డామినేషన్ ఇండియా. అట్లుంటుంది బా ఇండియా బ్యాటింగ్ బౌలింగ్ అంటే. ఇటు బ్యాటింగ్ లో చూసిన అటు బౌలింగ్ లో చూసినా మిమ్మల్ని ఉత్తికి ఆరేసా. ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాక్ ఉంటది. ఏం చేయమంటా బాయ్, మా బౌలర్లు అంత పెద్ద బొక్క పెట్టిన తర్వాత ఒక్కరంటే ఒక్కరు కదా సరిగ్గా బౌలింగ్ వేయకపోతే ఎలా? నమ్మిన ఫెర్గ్యూసన్ నే 2 ఓవర్లకి 48 రన్లు ఇచ్చినాడు. ఆ జిమ్మి చిన్న కంబ్యాక్ ఇచ్చి 3 పుల్లలు పీకితే, కానీ లాస్ట్ ఓవర్ లో దూబేగాడు సావగొట్టుడు కొట్టాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లో టీమ్ షెఫర్డ్ తప్ప ఒక్కరు కూడా సరిగ్గా ఆడలేదు. ఏం చేయమంటావు, టైం సరిగ్గా లేకపోతే ఇలా జరుగుతూ ఉంటది. సంజు చిన్న పుంజు ఏం పర్ఫార్మెన్స్. నీ అవ్వ అదర కొట్టేశావు నీ బ్యాటింగ్ తోటి. క్వార్టర్ ఫైనల్స్ లో 97, సెమీ ఫైనల్స్ లో 89, ఇప్పుడు ఫైనల్స్ లో 89. మొత్తం ర్యాంపేజ్ బ్యాటింగ్. ఎస్పెషల్లీ ఈ ఫైనల్స్ లో అయితే నీ బ్యాటింగ్ తోటి న్యూజిలాండ్ బౌలర్లకి చుక్కలు చూపించినావు. సంజు వాట్ ఏ బ్యూటీ. నువ్వైతే నార్మల్ బ్యాటింగ్ కాదు ఆడింది, మొత్తం ర్యాంపేజ్ బ్యాటింగ్. సంజు చిన్న పుంజు ఎట్లుంది ఈ పుంజు బ్యాటింగ్. అరే 46 బాల్స్ కి మొత్తం 89 రన్స్ కొట్టా. దాంట్లో 8 6లు 5 4లు, మొత్తం 196 స్ట్రైక్ రేటు. ఆ న్యూజిలాండ్ బౌలర్లకు అయితే కుత్త పగలేలా చేశా. ఈ సంజు అంటే కన్సిస్టెన్సీ అంటే సంజు అంటారా బాబు, ఒక్కొక్కరిని వట్టిగానే పిసుకుడే. ఎవరబాయ్ చెప్పింది అభిషేక్ ఫామ్ లో లేదు, రన్స్ లేదని? ఫైనల్స్ లో చూసారు కదా ఈ అభిషేక్ ఊచకొత్తేంటో. ఈ T20 వరల్డ్ కప్ లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ ఎవరిది అనుకున్నారు? ఈ అభిషేక్ దే. జస్ట్ 18 బాల్స్ లోనే 50 రన్స్, 250 స్ట్రైక్ రేట్ తో 6 4లు 3 6లు. ఆ న్యూజిలాండ్ బౌలర్లకి పవర్ ప్లే లో చుక్కలేంటో చూపించా. అభిషేక్ అంటారా బాబు, ఒక్కొక్క బౌలర్ ని వట్టిగానే షేక్ చేసి పడేశా. అది బై షేక్, నువ్వు ఏం చేయాలనుకున్నావో అది ఫైనల్ వచ్చేసి చూపించావు. నీ తర్వాత వచ్చిండయ్యా కాటేరమ్మ చిన్న కొడుకు. నువ్వు ఎక్కడ విడిచిపెట్టావో అక్కడే స్టార్ట్ చేసిండు. వట్టిగానే హాఫ్ సెంచరీ పిసికిండు. దొరికినట్టు చితక్ కొట్టి వట్టిగానే 250 స్ట్రైక్ రేట్ తో 54 రన్లు పిసికిండు. అంతటితో వదిలిండా? లేదు. ఫీల్డింగ్ లో ఏం ఫీల్డింగ్. ఎటు చూసినా ఈశాన్ మాయ 1 2 ఏకంగా 3 క్యాచ్లు పట్టిండు. కాటేరమ్మ చిన్న కొడుకు అంటే ఆ మాత్రం ఉండాలి మరి. కాటేరమ్మ పెద్ద కొడుకు హాఫ్ సెంచరీ చేస్తే చిన్న కొడుకు వదులుతాడా? అందుకే అభిషేక్ 18 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేస్తే నేను 20 బాల్స్ లో హాఫ్ సెంచరీ చేసా. అట్లుంటుంది మరి ఈశాన్ కిషన్ తో. బూమ్రా బ్రో, వాటే బౌలింగ్. టీమ్ తో పని లేదు, ప్లేయర్ తో పని లేదు, గ్రౌండ్ తో పని లేదు. ఎలాంటి టాప్ సిచ్యువేషన్ లో అయినా సరే పుల్లలు వట్టిగానే పిక్తావు, బ్యాటర్ ని ప్రెజర్ లో పెడతావు. ఎస్పెషల్లీ ఈ ఫైనల్స్ లో అయితే అదర్ కొట్టేశావు. వేసిన 4 ఓవర్లకి జస్ట్ 15 రన్స్ ఇచ్చి 4 పుల్లలు వట్టిగానే పీకి పడేశావు. ఇలాంటి ఫైనల్స్ లో ఆ ఎకానమీ చూడు, ఓవర్ కి జస్ట్ 3.75 ఎకానమీ. వావ్. నువ్వు వేసే ప్రతి బాల్ మిసైల్సే. నీ బౌలింగ్ తో న్యూజిలాండ్ బ్యాటర్ని బోల్తా కొట్టి వట్టిగానే కప్పులు ఇవ్వడానికి సహాయపడ్డావు. నువ్వైతే తోపు తుర్మే బూమ్రా బ్రో. ఈ బూమ్రా అంటే ఆ మాత్రం ఉండాలి మరి. ఎలాంటి ప్రెజర్ సిచ్యువేషన్ లో అయినా సరే వట్టిగానే బౌలింగ్ వేయడం, వట్టిగానే పుల్లలు పీకడం. బూమ్రా అంటారా బాబు, ఒక్కొక్క బ్యాటర్ ని రొచ్చు చేయడమే. బాపు నువ్వైతే తోపు. 3 ఓవర్లు వేసినా 3 పుల్లలు పీకినావు. పవర్ ప్లేలోనే బాపు తోపేంటో చూపించావు. కీప్ ఇట్ అప్ బాపు. కెప్టెన్ తర్వాత కెప్టెన్. ఈ వైస్ పాపు అంత మాత్రం చేయకపోతే ఎలా? అందుకే పవర్ ప్లే లో బౌలింగ్ వేసా, పుల్లలు వట్టిగా పీక.